ఆంధ్రప్రదేశ్లోని కొందరు మంత్రుల వద్ద పనిచేస్తున్న ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డీ అధికారుల వ్యవహారం శైలి విమర్శలకు తావిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రుల ఎంపికలో సీఎం చంద్రబాబు అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. అయితే మంత్రులు తమ దగ్గర పనిచేసే ఓఎస్డీ, వ్యక్తిగత కార్యదర్శి, పీఏలను మాత్రం ఇష్టానుసారం ఎంపిక చేసుకున్నారు. దీంతో మంత్రులకు సర్వాధికారాలున్నప్పటికీ ఓఎస్డీ, పీఏలే వారిని నడిపించే పరిస్థితి వచ్చింది. ఇక చాలా మంది మంత్రులకు పాలనా వ్యవహారాల మీద సరైన అవగాహన, పట్టు ఉండదు. ఫైళ్లు చదవడం, అర్థం చేసుకోవడం, ఉత్తర ప్రత్యుత్తరాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం వంటివి మంత్రులు ఒకరే చేసుకోవడం అసాధ్యం. దీంతో పీఎస్, ఓఎస్డీలపైనే మంత్రులు ఎక్కువగా ఆధారపడుతున్నారు. దాన్ని తమకు అవకాశంగా తీసుకున్న కొందరు ఓఎస్డీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ సహజ శైలికి భిన్నంగా వీరి పోకడలు ఉంటున్నాయి. కీలక విషయాల్లో మంత్రులను తప్పుదారి పట్టించడం, సొంతంగా లాబియింగ్ బృందాలను ఏర్పాటు చేసుకోవడం, కీలక శాఖల్లో సొంత మనుషులకు పోస్టింగ్లు ఇప్పించుకోవడం, తెరచాటు దందాలకు పాల్పడుతుండడం, శాఖేతర వ్యవహారాల్లో వేలు పెడుతూ అవినీతి ఆరోపణల్లో మునిగిపోతున్నారు. వీరిలో ఇద్దరు ముగ్గురైతే తామే చక్రం తిప్పే నాయకులము అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఓ కీలక మంత్రికి ఓఎస్డీగా పనిచేస్తున్న రెవెన్యూ అధికారి మొత్తం ఆర్టీఓ పోస్టింగ్లో చక్రం తిప్పారు. మరో మంత్రి దగ్గర పనిచేస్తున్న వ్యక్తిగత కార్యదర్శి శైలే భిన్నంగా ఉంది. మంత్రి చెప్పిన పీఎస్ వినరు. అదేమంటే పెద్దల సిఫార్సులతో వచ్చాను అంటారు. దీంతో మంత్రికి ఏం చేయాలో పాలుపోక కోపాన్ని అణుచుకుంటున్నారు. ఇక వీరి వద్దకు ప్రజా ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోరుతూ వినతులు రావు. వచ్చినా తీసుకోరు. అన్ని పెద్ద వ్యవహారాలే చూస్తూ ఉంటాయి. ఇక కొంత మంత్రుల దగ్గర ఉన్నామనే ధీమాతో వారు చేస్తున్న పనులు ఇటు ప్రభుత్వానికి, అటు మంత్రులకు చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. ఓ కీలక మంత్రి దగ్గర ఓఎస్డీగా పనిచేస్తున్న రెవెన్యూ అధికారి గతంలో ఆర్డీఓగా పనిచేశారు. అప్పుడే ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. నేరుగా క్లర్కులు, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్తో పాటు తహసీల్దార్లతో అవినీతి చైన్ ఏర్పాటు చేసుకుని లంచాలు మేశారన్న ఆరోపణలు ఉన్నాయి. నిషేధ భూముల జాబితాను సెటిల్ చేయడంలో, నాలా అనుమతులు జారీ చేయడంలో ఆయన చెయ్యని సెటిల్మెంట్ లేదని రెవెన్యూ అధికారులే చెప్తా ఉన్నారు. ఇక ఆర్డీఓగా ఉండగా జగన్ ప్రభుత్వంలో ఆయనపై అవినీతికి సంబంధించి 6 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని ఆయన అప్పటి సీఎంఓలోని ఓ అధికారి అండతో బుట్ట దాఖలు చేయించారు. ఫిర్యాదులు చేసిన వారినే ఆఫీసుకు పిలిపించుకుని సెటిల్మెంట్ చేయించుకున్నారు. ఆ రెవెన్యూ అధికారి పనితీరు చెత్తగా ఉందని, అవినీతి ఆరోపణలు, నైతిక పతనం, ఇలా అనేక రకాలుగా భ్రష్టు పట్టారని నిఘా విభాగం కూడా లిఖిత పూర్వకంగా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఇక అయినా ఆ మంత్రి వెనక్కి తగ్గలేదు. ఆయన్నే ఓఎస్డీగా కొనసాగించారు. ప్రభుత్వంలో 8 మంది మంత్రుల వద్ద ఓఎస్డీ, పీఎస్ఎన్లను ఆయనే సిఫార్సు చేయడం విశేషం. పేరు మంత్రిది, సిఫార్సు మాత్రం ఆయనదే కావడం గమనార్హం. దీంతో ఆ మంత్రులు తమకొచ్చేవారు ఇష్టం లేకున్నా కీలక మంత్రి కార్యాలయం సిఫార్సు కావడంతో కిమ్మనకుండా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన రెవెన్యూ శాఖలో వేలు పెట్టారు. ఇటీవల ప్రభుత్వం 57 రెవెన్యూ డివిజన్లకు కొత్త ఆర్టీఓలను నియమించింది. పాత అధికారులను బదిలీ చేసింది. ఈ ప్రక్రియలో ప్రభుత్వానికి చిక్కులు వచ్చేలా తెర వెనుక మంత్రాంగం నడిపారు అన్న ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఓ ఉప ముఖ్యమంత్రి వద్ద పనిచేసి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఓ సీనియర్ మంత్రి వద్ద పీఎస్గా పనిచేస్తున్నారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేడర్లో ఉండే ఈయన చేసే పనులు గవర్నర్ స్థాయిలో ఉంటాయి. ఆయన తలుచుకుంటే గవర్నర్కు ఉండే అధికారాలను కూడా తన చేతిలోకి తీసుకుని పెత్తనం చెలాయిస్తారన్న పేరుంది. గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వారిని పీఎస్, ఓఎస్డీలుగా తీసుకోవద్దని సీఎం చంద్రబాబు చెప్పారు. అయినా ఈ సీనియర్ మంత్రి గత ప్రభుత్వంలో అవినీతిలో నిండా మునిగిపోయిన అధికారినే ఏరికోరి పీఎస్గా తీసుకున్నారు. ఇక ఈయనపై అత్యాచారం కేసుతో పాటు అవినీతి కేసులు బాగానే ఉన్నాయి. 3 సార్లు సస్పెండ్ అయ్యారు. మరి ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా ఆయనను ఎందుకు కొనసాగిస్తున్నారన్నదే కీలక ప్రశ్న.